తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రాజధాని హైదరాబాద్లోనూ వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. భారీ వర్షాలు నిన్నటువంటి భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వాగులు వంకలు అన్ని పొంగిపడుతున్నాయని మనకు తెలుస్తున్నది, సమాచారం వస్తుంది. ఇక అదే మనకున్న పరిస్థితి ఇప్పుడు కడెం దగ్గర ఉన్న ధర్మాజిపేటలో ఉన్న అప్రోచ్ రోడ్ అయిన పుర గ్రామంకు మరియు పాత ధర్మాజిపేటకు ఉన్న రోడ్డు కూడా వంతెన కూడా తెగిపోయింది. గత 2 సంవత్సరాల కింద వంతెన అయిపోయింది. ఇది తాత్కాలికంగా చేసిన దాన్ని కూడా అది తెగిపోవడంతో నేను అంతేకాకుండా ప్రాజెక్టు కూడా నిండుకుండలాగా మారే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మహారాష్ట్రలోనూ అంతేకాకుండా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ అన్ని జలాశయాలు కూడా నీటిపోవడం జరుగుతుంది. అయితే ఈ జలాశయాలతో పాటు ఇంకా మన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో నర్సాపూర్ గ్రామంలో వాగు పొంగిపడడంతో విద్యార్థి స్కూల్కు రావడానికి కూడా చాలా ఇబ్బంది, అరిచేత ప్రాణాలు పెట్టుకొని వచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్న పోచారం ధర్మారాక ఆ వాగు రోడ్డు వేయడంతో 2 గ్రామాలు తీవ్ర ఇబ్బంది పడుతుంది పరిస్థితి మనకు కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు నిండిపోయిన పరిస్థితి ఉన్నది. కడెం ప్రాజెక్టులు 700 ఫీట్ల కన్నా 680 ఫీట్ల వచ్చి నీరు చేరడంతో ఇంట్లో 14,680 క్యూసెక్ల నీరుతో ఈ కడెం ప్రాజెక్టు ఈ రోజు నిండిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గేటు తెలిసే అవకాశం అయితే మనకు కూడా కనిపిస్తుంది. అట్లనే స్వర్ణ ప్రాజెక్టులో 1183 ఫీట్లు ఉన్న గాను 1172 ఫీట్లు స్వర్ణ ప్రాజెక్టులు నీళ్లు రావడానికి, అయితే దీనికి ప్రధాన కారణమైన జోలినాను విడుదల చేస్తామంటే ఆ గేటు మొరాయించేతోటి తాత్కాలిక మరమ్మతుతోటి అక్కడ గేటు ఓపెన్ చేసినట్లయితే మనకు కనిపిస్తున్నది. ఏది ఏమైనటికి మన ఎలోనా ప్రభావంతో వర్షాలు రావన్న రైతులు నీళ్లు మాత్రం ఒక్కసారిగా తీసేసినట్టు మనకైతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వానదేవుడు కరుణించిందని చెప్పేసి ఈ రైతులు చాలా ఆనందంతో ఉన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా కూడా ఇప్పుడు వాతావరణం శాఖ సంబంధించి అన్ని వాతావరణం ఖచ్చితంగా సమాచారం చెప్పాలని చెప్పేసి ఇందాకనే పరిశీలించడం ఎంఆర్ఆర్ఎస్ లో ఒక యంత్రాన్ని పెట్టి దాన్ని పరిశీలించాలని చెప్పేసి ఏది ఏమైనటికి. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పొచ్చర జలపాతము, కుంటాల జలపాతం కూడా భారీ నీరుతోటి అవి ఓపెన్ అయినంతే మనకి సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాతావరణం ఇదే విధంగా ఇంకా 4 రోజుల్లో చెప్పి వాతావరణ శాఖ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వాగులు వంతలు వచ్చినప్పుడు వాటి నుంచి అత్యవసర పరిస్థితులు బయలుదేరని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.